అవన్నీ అడిగే కథావార్తలు. ముచ్చట. కానీ అది మెడలో వేసుకుని గద కుచ్చుకోవా నీకు? ఆ ఇతరులకు గుచ్చుతుంది కానీ నాకెట గుచ్చుతుంది? నువ్వు నా దగ్గరికి రా. ఆహా, దగ్గర వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గుచ్చిపిస్తావా తాత నువ్వు? ముద్దు కొడుతుండు, ఆ, గిట్టిన ఎవరైనా వచ్చి బాధపడబోతుంటేనో ఆడంగా గిడాన వచ్చి ముద్దు పెడదామని వస్తారు, ఆహా, అది అప్పుడు గుచ్చుకుంటది. ఇది గుచ్చుకుంటది. ఓకే. ఆ. అందరికి ఒకటే ఉంటే నీకు చాలానే ఉన్నాయి ఆ, అవి. మరి ఏది వచ్చి ముద్దు పెడుతుంది? ఆహా, నొష్టికి పెడుతుందా, చెంపకి పెడుతుందా, ఈడ పెడుతుందా? అవునుగా. ఈడ పెట్టినా బల్యం పోట్లేదు. ఓకే. మళ్ళీ నా ముసలిది ఊరుకుంటుందా? కాదు తాత, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు చెప్పు. నువ్వు సపరేట్ గొర్రెలు కాసుకుంటా, ఉమ్. సపరేట్గా ఏదో ఒక ఇంటర్వ్యూలు చేసుకుంటా, గుంగడేసుకొని కూర్చోక, నీకెందుకు బిగ్ బాస్? నువ్వు ఎందుకు వెళ్ళినావు బిగ్ బాస్ లో? ఎందుకు ట్రై చేసినావు? నాకు ఒక మాట డౌట్ అదే చెప్పు. అదే ఎందుకు చేయొద్దు? ఆ? నేను సామాన్యునే కదా, ఆ, నేను ఒక సామాన్యునే కదా. సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా, ఉమ్, ఈ కోటీశ్వర్లకు అందే కదా. ఉమ్, కోటీశ్వర్లకు అంటే నేను పోకపోదు. ఆ, ఏం పిల్లగా కెమెరామేనా? ఆ, సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి నేను పోయినా. ఉమ్, ఆడికి పోయి నా దమ్మేందో చూపిద్దాం అనుకున్నా, ఆ, నా సత్తా ఏందో చూపిద్దాం అనుకున్నా. విన్నావా? ఓకే. అన్ని చూపిద్దాం అనుకున్నా, నవరాసాలు వండిద్దాం అనుకున్నా. ఉమ్, కానీ ఆ నవదీప్ కోయిలాగా కాడెత్తేసి అది ఉరగవేచింది. ఉమ్, ములుగాడితో కూర్చుదాం అనుకున్నా కానీ ఎందుకు, దానికి ఇష్టం లేక అది కాడెత్తేసి ఉరగవేచింది. దానికి ములుగాడితో నేను ఎందుకు కూర్చోాలా అని ఇక సబ్ గంట బయటకు వచ్చిన. ఎందుకు నువ్వు నవదీప్ గారిని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, అభిజిత్ ఉన్నాడు, బిందు మాధవి ఉంది, అండ్ సందీప్ నవదీప్ ఉన్నాడు. ఈ ముగ్గురు ఇట్లో నవదీప్కి ఎందుకు, నవదీప్ మీద ఎందుకు కక్ష కట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, పాటలు పాడుతున్నావు? ఇప్పుడు ఒక ముచ్చట చెప్పాలి మీకు. చెప్పు. పాపము చేయవన్నోంది తప్ప, శేషోంది తప్ప. చేయమన్నాడు. అంతే కదా. అవును. వాడు చెప్తేనే వీడు చేసిండు. ఉమ్, ఇప్పుడు నవదీపు అంటేనే వాళ్ళు కూడా అన్నారు. ఆహా, అది అన్నారా? నవదీపు అంటే వాళ్ళు కూడా అన్నారు. ఓకే. అయితే ఇప్పుడు నేను చిన్న సన్నోని కాదు, నర్సయ్య తాత అంటే ఎన్నో తిరిగి వస్తుంది. పెద్ద పెద్ద చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొదలు పెడితే సామాన్యం దాకా ఇంటర్వ్యూ చేసినోండి. ఉమ్, నేను ఎంతమంది చూసుకుంటూ వస్తున్నా, రాజ్యాలు తిరుక్కుంటా, దేశాలు తిరుక్కుంటా, అవును. ఊర్లు తిరుక్కుంటా. ఇప్పుడు నవదీపు మనసులో ఏముందో ముఖాన కనపడేది నాకు. ఓ, ఈ నర్సయ్య తాత మనకు అక్కడే లేదు అనేటిగా తీసుకొచ్చి. ఓకే. అంటే మరి అక్కడకు లేదు అన్న ముచ్చట, నేను తెలుగు భాష పాట వాడినా. తెలుగుదే వాడిరు. నాకు ఇంగ్లీషు రాదు, నేను చదువుకుంది 10 కాబట్టి ఉమ్, పెద్ద చదువులు నాకు లేవు. రైతు పాట వాడిన. రైతు పాటతో నా పాటకు ఒక మనిషి బతికిండు అని చెప్పిన. స్టేజ్ మీద చెప్పారు. తెలుగు భాష పాట వాడిన. ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోతుర్రు. ఇప్పుడు పరభాష కడుపు నింపొచ్చు నీకు, కానీ ఉగ్గుపాల వంటి తెలుగు భాష నీకు ఊపిరి పోసింది అదేగా. అవును. అంతేగా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించేరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. సూపర్ ఉంది. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఇప్పుడు ఈ పాట తాత నీయాసొంటి కోలియా గారు ఇంటర్వ్యూ చేస్తే పాడితే ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరూ పాట మంచిగా వాడినవు తాత, అద్భుతంగా రాసినవు తాత, ఆ పదాల అల్లిక బ్రహ్మాండంగా ఉంది తాత అని అంటుంది. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఈ పాట పాడితే కనీసం ఈ తెలుగు భాష పాట నాకు నచ్చలేదు, అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పకపోయా తాత. అదోటి బాధ అనిపించింది. సరే ఇది పక్కకు పెడితే నా పాట ఒక ప్రాణాన్ని బతికించిందని చెప్పిన. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి బతికిండు. రైతు పాట. రైతు పాట. ఓకే.
సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. బాగుంది మీనింగ్. మరి అంటే జనాల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు వెళ్ళిపో అంటే నేను సరే వీళ్ళకి అవసరం లేదు కదా అన్నారు కదా అని సప్పగా అంటొద్దు. నేను మీలాంటి వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోదు చెప్పుకోకపోదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే నిజంగా కూడా ఇవాళ డిజిటల్ మీడియా నర్సయ్య తాతకు అండదండగా ఉంది. ఎందుకుందంటే తాతను ఆడ టాస్క్ చేయించారు విన్నావా అంటే నాకంటే మొట్టమొదలు జనాలే అంటారు ఆడ టాస్క్ చేయించారు ఆడ రోపు ఏదో ఉంది కదా ఏలాడబడమన్నారు ఎగిరి ఏలాడబడమన్నారు అందుకున్నా ఏలాడబడ్డా ఇంకేం కావాలి సరే ఇంకేమైనా అవకాశం ఇస్తే ఇంకా నీలో ఏం కథ ఉందో బయటిది అంటే తీద్దు ఉన్నదో లేదో తీద్దు. ఏ కారణం చెప్పకుండా నవదీపు ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు ఎట్లా తోలిస్తాడు అంటే ఈ పాటలే కాకుండా ఏమైనా అడిగినా మిమ్మల్ని ఏం అడగా ఎంత ఎంత ఎంతసేపు చేసిరు మీకు ఆడిషన్ అంతే 10-15 నిమిషాలు అందరికి గంట 40 నిమిషాలు అట్లా చేసిరట వాళ్ళు ఇష్టమే ఇష్టపురం. ఇప్పుడు వాళ్ళకు ఏరే వాళ్ళని చూస్తే కడుపులో ప్రేమ పుట్టినట్టుంది. ఎలాంటి వాళ్ళని చూస్తే ప్రేమ ఎసువంటులను చూస్తే ప్రేమ పుట్టింది అనేది జనాలు చెప్తారు కదా తాత వింటున్నావా. ఓకే అందుకనే తాత కూడా బయటకు వచ్చి ఈ జనాల మాటల బట్టి ఒక పాట అల్లిండు. ఏం పాట? ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు ఓ నవదీపు మత్తులో నా నువ్వు తోపు ఓ నవదీపు నీ నక్కజిత్తుల రూపు ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. ఇది జనాలు అంటున్న మాట తాత. సోషల్ మీడియాలో ఈ ముచ్చట కోడై కూస్తుంది అందుకే ఆహా అని నేను ఆ మాటలనే పాటగా చెప్పిన. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.